ఇక శైలు తండ్రి సురేష్ని కొట్టి అక్కడి నుంచి తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక జరిగిన దానికి కేశవ కూడా మహాలక్ష్మికి క్షమాపణలు చెబుతాడు. కానీ మాధవ మాత్రం గాయత్రి దగ్గరకు వచ్చి, గాయత్రి నువ్వెప్పుడొచ్చావు? నేనిలా చూస్తానని అస్సలు అనుకోలేదు. అసలు ఇంత సడన్ గా నువ్వేంటే అంటూ గాయత్రిని అడగడంతో ఇక గాయత్రి, చూడు బావా, ఇలా మీ కుటుంబం గురించి మాట్లాడితే ఎవరినైనా అస్సలు ఊరుకోను అంటూ ఇక గాయత్రి అయితే వాళ్ళతో కాస్త అమాయకంగా మాట్లాడుతూ అందర్నీ నవ్విస్తుంది. ఇంకా నారాయణ అయితే గాయత్రిని ఇంటి కోడలిగా చేసుకున్నందుకు కాస్త బాధపడతాడు. అలా ఆ రోజైతే గడిచిపోతుంది. ఇక ఉదయాన్నే చక్రి అయితే కొన్ని బట్టల్ని తీసుకుని బయట వాష్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అలా వాష్ చేసుకున్న చక్రికి ఇంకా పరుగున కేశవ అయితే వస్తాడు. ఒక్కసారిగా కేశవ, రే చక్రి అని పిలవడంతో, అబ్బా ఏంట్రా, అసలే ఈ షర్ట్ మీదున్న మరక ఎలా పోగొట్టాలో అర్థం కాక నానా తంటాలు పడుతుంటే మధ్యలో నువ్వేంట్రా అంటూ ఇక చక్రి అయితే కేశవని అడుగుతూ ఉంటే, కేశవ, రే శైలు ఫోన్ చేసిందిరా, తనకి పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారంట, ఈరోజే పెళ్లి చూపులంట, తను ఏడుస్తోందిరా అని అంటూ ఉంటే ఇంతలో అక్కడికి మహాలక్ష్మి వస్తుంది. ఏమైంది అని అడగడంతో ఇక చక్రి, ఏమవుతుంది, ఈరోజు మన కేశవ అలాగే ఆ అమ్మాయి శైలు ఇద్దరు కూడా లేచిపోతున్నారు అని చెప్పడంతో, రేయ్ నేనెప్పుడు చెప్పానురా అంటూ ఇక కేశవ అడగడంతో ఆ మాటలకి చక్రి, రేయ్ నువ్వు చెప్పిన దానికి అదే అర్థం అని అంటూ ఉంటే పక్కన ఉన్న మహాలక్ష్మి, అబ్బా కేశవ అంత టెన్షన్ పడుతూ కంగారు పడుతుంటే ఏంటండి మీరు ఇప్పుడు కూడా జోక్స్ చేస్తున్నారు, అసలు ఏమైంది అని అడగడంతో ఇక శైలుకి పెళ్లి చూపులంట, తను ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది అంటూ కేశవ చెప్పిన మాటలకి ఒక్కసారిగా మహాలక్ష్మి, ఏంటి శైలుకి పెళ్లి చూపులా అని అడగడంతో అక్కడే ఉన్న చక్రి, ఏమండి మీకింకా అర్థం కాలేదా, ఈరోజు వీళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారు అని అంటుంటే, చూడండి ఇంకొక్కసారి కామెడీ చేశారంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ ఇక మహా అయితే చక్రి మీద అరుస్తుంది. ఇక చక్రి సైలెంట్ అయిపోతాడు. ముందు ఆ పెళ్లి చూపుల్ని ఎలా ఆపాలో దాని గురించి ఆలోచించండి అంటూ కేశవ మాట్లాడిన మాటలకి ఇక మహాలక్ష్మి చక్రి వైపు చూస్తుంది. చక్రి, ఏంటిప్పుడు పెళ్లి చూపులు ఆపాలి అంతే కదా, దానికెందుకు ఇంత కంగారు పడిపోతారు, పదండి, ఇలా అంటే అలా ఆపేస్తాను అంటూ ఇక మహాలక్ష్మిని తన వెంట తీసుకుని అక్కడి నుంచి చక్రి అయితే బయలుదేరతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే శైలు అయితే ఇంటి మధ్యలో కూర్చుని భోజనం తింటూ ఉంటుంది. ఇక శైలు తండ్రి, ఏయ్ ఏంటే అలా కూర్చున్నావు, చెప్పాను కదా పెళ్లి చూపులు ఈ పూటేనని, రెడీ అవ్వమని చెప్పాను కదా, మరి ఇలా ఉన్నావేంటి అని అడగడంతో ఇక తన భార్య, ఎవండి నేను ఉదయం నుంచి దాన్ని రెడీ అవ్వమని చెబుతూనే ఉన్నాను, కానీ రెడీ అవ్వకుండా ఇదిగో ఇలా మొండిగా ప్రవర్తిస్తుంది, ఏమన్నా అందామా అంటే దాన్ని కొట్టకూడదు తిట్టకూడదు అంటూ మీరు రూల్స్ పెట్టారు, చూశారుగా దాని ప్రవర్తన అని అంటూ ఉంటే ఇక శైలు భోజనం ప్లేట్ని పక్కన పెట్టి, ఏంటిప్పుడు నేను రెడీ అవ్వాలి, మీరు చెప్పినట్టుగానే గంగిరెద్దులా రెడీ అయ్యి ఇక్కడ కూర్చోవాలి అంతే కదా, ఇప్పుడే వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అంటూ ఇక శైలు అయితే లోపలికి వెళ్ళి రెడీ అయ్యి ఇంకా లంగా ఓని వేసుకుని బయటకైతే వస్తుంది. శైలును చూసిన తల్లి, ఏయ్ ఏంటే అంటే నీకు పెళ్లి చూపులు ఓకేనా అని అడగడంతో, జరగని పెళ్లికి బాజాలు ఎందుకని, ఇదెలాగో ఆగిపోతుంది, మీ సంతోషాన్ని ఎందుకు కాదనాలి, అందుకే వేసుకున్నాను అంటూ ఇక శైలు చెప్పిన మాటలకి ఒక్కసారిగా ఇక వాళ్ళమ్మ కోపంతో రగిలిపోతుంది. ఇంకా పక్కన ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, చూడు పెళ్లి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన గొడవలేమి వాళ్ళకి తెలియకూడదు, అలాగేనా గుట్టు చెప్పుడు కాకుండా పెళ్లి చేసి దాన్ని అత్తవారింటికి పంపించాలి, అంతవరకు నువ్వు గాని వాడు గాని నోరెత్తారంటే చంపేస్తాను అంటూ ఇక శైలు తండ్రైతే వాళ్ళమ్మకి అన్నకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక ఇంతలో పెళ్లి వాళ్ళు రానే వస్తారు. ఇక పెళ్లి వాళ్ళని చూసిన సురేష్, నాన్న పెళ్లి వాళ్ళు వచ్చేశారు అని చెప్పడంతో ఇక వాళ్ళకి కాలు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి లోపలికి తీసుకెళ్తూ ఉంటే అందులో పెళ్లి కొడుకు తల్లి ఇక సురేష్ని చూసి, ఏంటి గాయాలు,
ఇతన్ని చూస్తుంటే ఎవరో బాగా కొట్టినట్టున్నారు. ఏవండి, ఈ సంబంధం కరెక్టేనంటారా అంటూ తన భర్తని అడుగుతూ ఉంటే ఇక ఆ మాట విన్న శైలు తల్లి, అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు వదిన గారు. వాడు బైక్ మీద నుంచి పడిపోయాడు, అందుకే ఆ గాయాలు. అయినా మావాణ్ణి ఎవరైనా ఎందుకు కొడతారు అంటూ ఇక శైలు తల్లి వాళ్ళతో చెప్పిన మాటలకి ఒక్కసారిగా వాళ్ళు, ఓ అవునా, పొరపాటు పడ్డాం, ఏమనుకోకండి అంటూ ఇంకా లోపలికి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత అమ్మాయిని తీసుకురమ్మని చెప్పడంతో ఇక శైలుకి చేతిలో టీ గ్లాసులు పెట్టి అక్కడికైతే తీసుకొస్తారు. ఇక శైలు అయితే కాస్త కూడా సిగ్గుపడకుండా ఇంతకీ పెళ్లి కొడుకెక్కడా అని చాలా క్యాజువల్గా అడుగుతుంది. అది చూసిన తన తల్లి, ఏయ్ నువ్వు ఆడపిల్లవన్న సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తున్నావే, కాస్త సిగ్గుపడవే అని అంటుంటే, చూడు కేశవుని తప్ప ఎవ్వరిని చూసినా నాకు అస్సలు సిగ్గురాదు అంటూ ఇంకా శైలు మాట్లాడుతూ ఉంటే, ఒసై వాడి పేరెత్తదని మీ నాన్నగారు చెప్పారు కదా, ఎందుకిలా వాగుతున్నావు అంటూ ఇక తన తల్లి శైలుకి నచ్చ చెప్పడంతో శైలు, చూడు కావాలంటే నీకోసం నటిస్తాలే అంటూ ఇక లేని సిగ్గుని చూపిస్తూ వాళ్ళకి తీసుకొచ్చిన టీలు కాఫీలు అయితే అందిస్తూ ఉంటుంది. కానీ పదే పదే గుమ్మం వైపుకు చూస్తుంది. ఏయ్ అందరూ ఎక్కడుంటే బయటేం పనే, వాడొస్తాడనేగా, చూడు వాడెట్టి పరిస్థితుల్లో రాడు, వాడికి నీకు పెళ్లి చూపులన్న సంగతి తెలీదు కదా అంటూ ఇక శైలు తల్లి మాట్లాడుతూ ఉంటే తన మనసులో శైలు, ఆల్రెడీ నేను చెప్పేశానుగా, ఇంకాసేపట్లో కేశవ ఇక్కడికొచ్చి ఈ పెళ్లి చూపులు ఆపేస్తాడు అని చెప్పి తన మనసులో అయితే అనుకుంటుంది. ఇంతలో మహాలక్ష్మి అలాగే ఇక చక్రి ఇద్దరు కూడా 2 తాంబూలం ప్లేట్లు తీసుకుని ఇంటికైతే వస్తారు. ఒక్కసారిగా వాళ్ళని చూసిన శైలు తెగ సంబరపడిపోతూ రండి రండి అంటూ తనే మర్యాదలు చేస్తుంది. ఇక శైలు తల్లిదండ్రులు మాత్రం కోపంతో రగిలిపోతారు. ఇక సురేష్ అయితే ముందుకు వెళ్ళబోతుంటే ఇక వాళ్ళ నాన్న ఆపి కళ్ళతో సైగ చేస్తాడు. ఇక పెళ్లి కొడుకు వాళ్ళు ఇక మహాలక్ష్మిని అలాగే చక్రిని చూసి వీళ్ళెవరు అని అడగడంతో ఇంకా చక్రి, మేమెవరమో మేమే చెప్తాం, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, చూడండి మేము ఇదిగో ఈ అమ్మాయిని మా తమ్ముడిని అడగడానికి వచ్చాం అని చెప్పడంతో ఒక్కసారిగా పెళ్లి కొడుకు వాళ్ళు షాక్ అయిపోతారు. అదేంటి, ఆల్రెడీ మేం కదా అమ్మాయిని చూసుకోవడానికి వచ్చింది, మరి ఒకే రోజు ఈ 2 పెళ్లి చూపులేంటి అంటూ ఇక పెళ్లి కూతురు తల్లిని ఆ తండ్రిని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళు కంగారు పడుతూ, చూడండి వాళ్ళు ఏదో సరదాగా మాట్లాడుతున్నారు, మీరు అదేం పట్టించుకోకండి అంటూ చక్రి దగ్గరకు వచ్చి, చూడండి ఇలా నా కూతురు పెళ్లి సంబంధాన్ని చెడగొట్టడానికి మీకు సిగ్గనిపించట్లేదా, అయినా ఆ రోజే చెప్పాను కదా మీ కుటుంబానికి నా కూతురిచ్చి పెళ్లి చేయనని అని చెప్పడంతో ఇక చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా, చూడండి మేం కూడా చెప్పాం కదా ఆ రోజే శైలు మా ఇంటి కోడలు అవుతుందని, శైలు మెడలో కేశవనే తాళి కడతాడని చెప్పాం కదా, మరి చెప్పిన తర్వాత కూడా మీరిలా ఎవ్వరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా శైలుకి పెళ్లి చేయటానికి సిద్ధమైపోతే చూస్తూ ఎలా ఊరుకుంటామనుకుంటున్నారు అంటూ ఇంకా చక్రి అలాగే మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇక శైలు నాన్నకి వార్నింగ్ అయితే ఇస్తారు. ఇంకా జరిగిన గొడవంతా చూసి పెళ్లి కొడుకు వాళ్ళు, చూడండి ఇలాంటిదేదో ఉన్నప్పుడు ముందే చూసుకోవాలి, ఇలా ఇంటికి పిలిచి అవమానిస్తారా అంటూ వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చక్రి అయితే శైలు వైపు చూస్తూ, చూడు నీకెవరూ భోజనం పెట్టట్లేదని చెప్తున్నావు కదా, ఈ ఫ్రూట్స్ ని నీ గదిలో పెట్టుకో, ఆకలేసినప్పుడల్లా తిను అంటూ ఆ 2 ప్లేట్లని శైలు చేతిలో పెట్టి, జాగ్రత్త త్వరలోనే మా వాళ్ళందరినీ తీసుకుని వచ్చేస్తాం అంటూ ఇక చక్రి అయితే శైలుతో చెప్పి అక్కడి నుంచి వాళ్ళ వైపు ఒక రకంగా చూసి నవ్వుతూ ఇక మహాని తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఇంకా మహాలక్ష్మి అయితే చక్రితో, ఏంటండి మీరు కాస్త కూడా భయపడకుండా అలా మాట్లాడారు అని అంటూ ఉంటే ఇక చక్రి, భయపడితే వాళ్ళు ఇంకా మనల్ని భయపెడతారు, అయినా మనమేమన్నా తప్పు చేశామా ఏంటి వాళ్ళ దగ్గర భయపడ్డానికి, ఆ అమ్మాయి మనోడు ప్రేమించుకుంటున్నారు, ప్రేమించుకున్న వాళ్ళని విడతీయడం పాపం కదా అండి, మీరే చెప్పండి అని అడగడంతో ఇక మహాలక్ష్మి ఏం చెప్పాలో అర్థం కాక తలని అడ్డంగా నిలువుగా ఊపుతుంది. ఇక చక్రి అయితే, ఏంటండి ఏం మాట్లాడరేంటండి, ప్రేమించుకున్న వాళ్ళని
విడతీయడం పాపమే కదా అని అంటుంటే ఇక మహాలక్ష్మి అవును పాపమే అంటూ అమాయకంగా చెప్తుంది. మరి నా ప్రేమని మీరెప్పుడు అర్థం చేసుకుంటారో అంటూ చక్రి మాట్లాడడంతో మహా ఏంటి అని చెప్పి ఇంకా చక్రిని అడుగుతుంది. చక్రి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యి ఎవండి ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, కాస్త మనసేం బాగలేదు, అలా గుడికి వెళ్దామా అని అంటుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రి వైపు కోపంగా చూస్తుంది. ఇంకా చక్రి ఏవండి నేనేమి మిమ్మల్ని రెస్టారెంట్కో పార్కుకో హోటల్కో పిలవలేదు, గుడికే రమ్మన్నానండి అంటూ ఇంకా చక్రి మాట్లాడడంతో ఆ మాటలకి మహాలక్ష్మి సరే వెళ్దామంటూ నవ్వేస్తుంది. ఇక చక్రి తన మనసులో రే చక్రిగా ఈ రకంగా అయినా సరే తనతో కాసేపు దగ్గరగా ఉండొచ్చు, ఈ కాసేపన్నా తన మనసుని గెలుచుకోవడానికి ప్రయత్నించరోయ్ అంటూ ఇక చక్రి తన మనసులో మాట్లాడుకుంటూ మహాతో కలిసి గుడికైతే వెళ్తాడు. ఇక గుడిలో పంతులు గారు ఇద్దరిని చూసి చూడుముచ్చటైన జంట, ఒకరి కోసమే ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు అంటూ ఇక వాళ్ళిద్దరిని పొగిడేస్తూ ఉంటే దానికి చక్రి ఇంకా రెచ్చిపోయి ఇక పంతులు గారికి సంభావన ఎక్కువిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన మహాలక్ష్మి పంతులు గారండి మీరనుకున్నది ప్లేట్లో పడిపోయింది, ఇప్పుడు నిజం చెప్పండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా చక్రి అంటే ఇప్పటి వరకు నువ్వు చెప్పింది అబద్ధమా అన్నట్టుగా ఇక పూజారి వైపు చూస్తాడు. పూజారి గారు చూడమ్మా, కాకికి కోకిలకి ముడిపెట్టినట్టుగా ఉంది మీ జంట, మళ్ళీ ఏమన్నా అంటే అబ్బాయి ఫీల్ అవుతాడేమోనని అంటూ ఇక పూజారి గారు మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా చక్రి కోపంతో రగిలిపోతూ ప్లేట్లో వేసిన సంభావనని తీసి తన పాకెట్లో పెట్టుకుంటాడు. ఇక మహా మాత్రం ఆ మాటలకి ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ఇక పంతులు గారు ఏంటమ్మా నువ్వు నా పొట్ట కొడుతున్నావు, నేనేదో 4 డబ్బులు సంపాదించుకోవడం కోసం నేను మిమ్మల్ని పొగిడితే నాతోనే నిజం చెప్పించావంటూ ఇక పూజారి గారు తనలో తను తిట్టుకుంటూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోయి ఇద్దరిని అక్షింతలేసి ఆశీర్వదించి దీవిస్తాడు. ఎవయ్యా పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి అంటూ ఇక పంతులు గారు చిరాగ్గా ఫేస్ పెట్టి చక్రి వైపు చూస్తాడు. ఇక చక్రి ప్లేట్లో నుంచి తీసిన డబ్బుల్ని మరొకసారి అదే ప్లేట్లో వేసి చూడు నువ్వు లాస్ట్లో దీవించిన ఆ దీవెనలు నాకు బాగా నచ్చాయి, అందుకే నీకు సంభావన అని చెప్పి ఇంకా ప్లేట్లో పెట్టడంతో వెంటనే పూజారి గారు ఆ డబ్బుని తీసి తన బొడ్డులో దోపుకుంటాడు. మళ్ళీ ఆ డబ్బుల్ని చక్రి తీసుకోకుండా జాగ్రత్త పడతాడు. ఇక చక్రి వెళ్తూ ఉండగా మరొకసారి వెనక్కి వచ్చి ఇప్పుడు చెప్పు నిజంగానే మా ఇద్దరం కాకి కోకిల్లా ఉన్నామా అని అడగడంతో ఇక చక్రికి పంతులు గారు ఆ మాట విన్న తర్వాత నవ్వుతూ చూడు బాబు నిజంగా మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది, మీ ఇద్దరిని చూస్తుంటే అదిగో ఆ శివపార్వతుల్లాగే కనిపిస్తున్నారు అంటూ ఇక పంతులు గారు మాట్లాడిన మాటలకి చక్రి మరింత మురిసిపోయి పాకెట్లో నుంచి మరికొంచెం డబ్బును తీసి పంతులు గారికిచ్చి అక్కడి నుంచి మహాతో వెళ్తాడు. ఇంకా ఇద్దరు కూడా ఒక ప్లేస్ లో కూర్చోవడంతో మహాలక్ష్మి అయితే చక్రి వైపు చూస్తూ చూడండి పెళ్లి చూపులైతే ఆపగలిగాం, కానీ వాళ్ళు శైలుని తీసుకెళ్లి బలవంతంగా ఏదన్నా గుడిలో పెళ్లి చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అంటూ మహాలక్ష్మి అడిగిన మాటలకి ఇక చక్రి ఏవండి ఆ అమ్మాయేమి మీలాగా సైలెంట్ కాదు, తను కాస్త గడుసే, తన దగ్గర ఎటువంటి ఫోను లేకపోయినా కేశవకి ఫోన్ చేసి తనకు ఏర్పాటు చేసిన పెళ్లి చూపుల గురించి చెప్పింది. అయినా మీరు తన గురించి ఏమీ భయపడనక్కర్లేదు అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే ఇక మహాలక్ష్మి అయితే అందరికీ అన్నీ బాగానే జరుగుతున్నాయి, కానీ పెద్ద విషయంలోనే తన పెళ్లి రాను ఒక్కొక్క మెట్టు వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పడంతో ఇక చక్రి కూడా అవును అన్నయ్యకి పెళ్లి చేయడం కోసం ఎంతలా ప్రయత్నించినా అన్నయ్య పెళ్లి చేయడం మాత్రం అస్సలు కుదరట్లేదు అని అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి అవును నిన్న మ్యాట్రిమోనీలో ఒక సంబంధం వచ్చింది, కానీ వాళ్ళకి జాతకాలు ఇంపార్టెంట్ అంటున్నారు, పెద్ద జాతకం ఏంటో మనకు తెలీదు అని అంటూ ఉంటే ఆ మాటలకి చక్రి నారాయణ అడిగితే సరిపోతుంది కదా అంటూ ఇక చక్రి మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా మహాలక్ష్మి ఏంటి మీ నాన్నగారికి పెద్ద జాతకం తెలుస్తుందా అని అడగడంతో ఎందుకు తెలియదండి, నారాయణ అలా కనిపిస్తున్నాడు కానీ నారాయణకి అందరి జాతకాలు తెలుసు, ఆయన జాతకమే ఆయనకి సరిగా తెలీదు అంటూ ఇక చక్రి కాస్త సరదాగా కామెడీ చేస్తాడు.
ఆ మాటలకి మహాలక్ష్మి నవ్వేసి చక్రి వైపు చూస్తుంది. ఇక చక్రి అయితే కొబ్బరి చిప్ప కొట్టుకుంటూ ఇక కొబ్బరి తినాలని ప్రయత్నిస్తూ ఉండగా సడన్ గా చిప్ప గుచ్చుకొని చేతికి రక్తం వస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రి చేతికొచ్చిన రక్తాన్ని చూసి ఏంటండి మీరు, కాస్త చూసుకోవాలి కదా అంటూ ఇక వెంటనే తన చున్నీలో ముక్కని చింపి ఇంకా చక్రి చేతికైతే చుడుతుంది. ఒక్కసారిగా చక్రి మహాలక్ష్మి చూపించే కేర్ చూసి తనని తాను మైమర్చిపోతూ మహాని చూస్తూ ఉండిపోతాడు. ఇక మహాలక్ష్మి అయితే చూసింది చాలు, ఇంకా బయలుదేరదామా, మన కోసం అక్కడ మీ తమ్ముడు కేశవ ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్పడంతో బయలుదేరదామంటూ ఇక చక్రి అయితే మహాతో కలిసి బయలుదేరతాడు. అలా ఇంటికి వెళ్లిన ఇద్దరిని కూడా కేశవ ఏమైంది అన్నట్టుగా అడగడంతో ఇంకేమవుతుంది, నీ లవర్ పెళ్లి పెడాకులయింది, పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయి. రే చూడు, ఎందుకిదంతా, వెళ్ళి ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటే ఇక కేశవ అయితే రే తనని పెళ్లి చేసుకోవడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు, కానీ అన్నయ్య పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం అంతగా బాగదు. ఇప్పటికే ఊర్లో అందరూ కూడా పెద్దోడికి పెళ్లి కాకుండా రెండోవాడు పెళ్లి చేసుకున్నాడంటూ నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు అంటూ ఇక కేశవ మాట్లాడిన మాటలకి అక్కడే ఉన్న మహాలక్ష్మి అయితే మీకెలాగో ఇంటి గురించి ఇంట్లో వాళ్ళ గురించి బాధ్యత ఉండదు, కనీసం బాధ్యతగా ఉండే వాళ్ళ మాటైనా వినండి అంటూ ఇక మహా మాట్లాడుతుంటే ఏవండి, నేనేదో మిమ్మల్ని కావాలని పెళ్లి చేసుకున్నట్టు అలా మాట్లాడుతున్నారేంటండి, మనమేదో నిజంగానే ఒకరినొకరు ప్రేమించుకొని మీ వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నట్టు మాట్లాడుతున్నారు అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి నారాయణ వస్తాడు. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు, ఏదైనా ఉంటే నాకు కూడా చెప్పొచ్చు కదా అంటూ ఇక నారాయణ అడుగుతూ ఉంటే ఏంటి మీకు చెప్పాలా అంటూ మహాలక్ష్మి అయితే నారాయణ వైపు కళ్ళని ఎగరేసి అడగడంతో ఇక నారాయణ చూడండి, వాడు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే అది చెడగొట్టడానికి వెళ్లారు, మీరెళ్ళిన తర్వాత అది చెడిపోకుండా ఉండదని తెలుసు, కానీ ఏం జరిగిందో తెలుసుకుందామని అంటూ నారాయణ అడుగుతూ ఉంటే ఇక అందరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఆశ్చర్యపోతారు. అంటే అంతా తెలిసే అడుగుతున్నారా అన్నట్టుగా ఇంకా నారాయణని చూడడంతో నారాయణ చూడండి, వాడు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరగకుండా పెళ్లి చూపుల్ని క్యాన్సిల్ చేశారు కాబట్టి ఈ పార్టీని ఎంజాయ్ చేయాలి మనం అంటూ ఇక నారాయణ అయితే అక్కడి నుంచి మందు కొట్టుకి బయలుదేరుతుంటే ఏవండి మీరు అన్నయ్య జాతకాన్ని అడుగుతా అన్నారు అని అనడంతో ఇక మహాలక్ష్మి ఆగు సుపుత్ర అంటూ నారాయణ అయితే ఆపుతుంది. ఒక్కసారిగా నారాయణ ఏంటి మాత, ఇప్పుడు నన్ను తాగొద్దని చెప్తావా ఏంటి అని అంటుంటే నేను తాగొద్దని చెప్పను, కానీ నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాక వెళ్ళి తాగండి అంటూ ఇక మహా అనడంతో ఆ మాటలకి నారాయణ అయితే సెలవేయండి మాత అంటూ ఇక మహాని అడగడంతో మహాలక్ష్మి చూడండి, పెద్దికి మ్యాట్రిమోనీలో ఒక మ్యాచ్ వచ్చింది, జాతకాలు కుదిరితే వాళ్ళు ఈ పెళ్లికి ఓకే అని చెప్పారు, మరి పెద్ది జాతకం ఏంటో మాకు తెలీదు, అది మీకు తెలుసు కదా అని అడగడంతో ఇక నారాయణ గట్టిగా నవ్వుతూ ఏంటి మాధవ జాతకం కావాలా మీకు అంటూ ఒక రకంగా నవ్వుతాడు. ఇక మాధవ జాతకంతో మహాలక్ష్మి అనుకున్నట్టుగా పెళ్లికి రెడీ అయిపోతారా, మాధవ జాతకంలో ఎట్లాంటి తప్పులున్నాయి, అలాగే మహాలక్ష్మి మనసులో చక్రి మీద ప్రేమ మొదలైందంటారా, అసలు ఈ కథ ఎటువైపు మలుపు తిరగబోతుంది, రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక శైలు తండ్రి